హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. గుంటూరు ఔరంగాబాద్ మధ్యలో కొత్త ఎక్స్ప్రెస్ ట్రైను. ఈ వివరాలకి వెళ్లే ముందు మీరు మా టెక్ రైల్వే ఛానల్ ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. గుంటూరు ఔరంగాబాద్ మధ్యలో జూన్ నెల నుండి కొత్తగా ఒక ట్రైన్ అనేది అందుబాటులోకి రాబోతుంది. ట్రైన్ నంబర్ 17253 17254 సికింద్రాబాద్ నుండి గుంటూరు, గుంటూరు నుండి సికింద్రాబాద్ మధ్యలో వయా డౌన్ జంక్షన్ నంద్యాల మీదుగా సేవలు అందిస్తున్న ఎక్స్ప్రెస్ ట్రైను. ఇదొకప్పుడు కాచిగూడ నుండి గుంటూరు మధ్యలో ప్రయాణించే డెమో ట్రైను. ఆ తర్వాత దీన్ని సికింద్రాబాద్ వరకు ఎక్స్టెండ్ చేసి మణుగూరుకు ప్రయాణించే ఎక్స్ప్రెస్ తోటి రేక్ షేరింగ్ అనేది పెట్టడం జరిగింది. ఈ ట్రైన్ కి టోటల్ గా ఐసీఎఫ్ కోచెస్ ని యూజ్ చేస్తున్నారు. అలాగే ఈ ట్రైన్ కి స్లీపర్ కోచెస్ అనేవి ఉంటాయి, కానీ ఈ ట్రైన్ మొత్తం అన్రిజర్వ్డ్ కోచెస్ ఇవి. ఈ స్లీపర్ కోచెస్ ని మణుగూరుకు ప్రయాణించేటప్పుడు యూజ్ చేయడం జరుగుతుంది. గుంటూరుకు వెళ్ళేటప్పుడు, గుంటూరు నుంచి వచ్చేటప్పుడు మాత్రం ఈ ట్రైన్ మొత్తం అన్రిజర్వ్డ్ కోచెస్ ఉంటాయి. ఏసీ కోచెస్ కి లాక్ అనేది చేసేస్తారు. ఈ ట్రైన్ ని ఔరంగాబాద్ వరకు ఎక్స్టెండ్ అనేది చేయబోతున్నారు. గుంటూరులో స్టార్ట్ అయ్యి సికింద్రాబాద్ మీదుగా ఈ ట్రైన్ ఔరంగాబాద్ కి చేరుకుంటుంది. ప్రస్తుతం హైదరాబాద్ నుండి ఔరంగాబాద్ మధ్యలో ప్రయాణిస్తున్న ట్రైన్ నెంబర్ 17649 17650. హైదరాబాద్ నుండి ఔరంగాబాద్ మధ్యలో ప్రయాణించే ఈ ట్రైన్ ని తీసేసి ఇక మీదట ఈ గుంటూరు నుంచి వచ్చే ట్రైన్ ని ఔరంగాబాద్ వరకు పంపబోతున్నారు. అలాగే ఈ ట్రైన్ సికింద్రాబాద్ కి మాత్రమే వస్తుంది, హైదరాబాద్ కి వెళ్ళదు. మధ్యలో హైదరాబాద్ అండ్ ఖైరతాబాద్ ఈ రెండు రైల్వే స్టేషన్లలో ఈ ఔరంగాబాద్ కి వెళ్లే ఎక్స్ప్రెస్ కి స్టాప్ అనేది ఉండదు. అసలు ఈ స్టేషన్ల మీదుగా ప్రయాణించదు. గుంటూరు నుంచి సికింద్రాబాద్ కి వచ్చి సికింద్రాబాద్ నుండి ఔరంగాబాద్ కి ప్రయాణిస్తుంది. ఇటు కూడా అంతే, ఔరంగాబాద్ నుంచి వచ్చేటప్పుడు సికింద్రాబాద్ కు వస్తుంది, సికింద్రాబాద్ నుంచి మళ్ళీ గుంటూరుకు వెళ్తుంది. గుంటూరులో ఈ ట్రైన్ ఉదయం 7:10 అలా బయలుదేరి రాత్రి 10:30 ప్రాంతంలో సికింద్రాబాద్ కి చేరుకుంటుంది. 10:47 అలా మళ్ళీ తిరిగి ఔరంగాబాద్ కి బయలుదేరుతుంది. ఈ గుంటూరు సికింద్రాబాద్ మధ్యలో ఈ ట్రైన్ కి ఎటువంటి మార్పులు అనేవి లేవు. ఇప్పుడు ఏ స్టాప్స్ కి ఏ టైమింగ్స్ కి అయితే వస్తుందో ఇక మీదట కూడా అదే టైమింగ్స్ కి వస్తుంది. ఈ మార్పు అనేది చేయడంతో గుంటూరు నుంచి ఔరంగాబాద్ వరకు ఒక డైరెక్ట్ కనెక్టివిటీ ట్రైన్ అనేది ఏర్పడింది. ప్రస్తుతం ఒక వీక్లీ ఎక్స్ప్రెస్ అలాగే నర్సాపూర్ ఎక్స్ప్రెస్ అనేది అందుబాటులో ఉంది. ఇప్పుడు రెగ్యులర్ ట్రైన్ అనేది అందుబాటులోకి రావడంతో ఈ ప్రాంతాల ప్రజలకి ఔరంగాబాద్ వరకు ఒక కొత్త ట్రైన్ కనెక్టివిటీ అనేది ఏర్పడింది. ఇది ఒక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.